హలో ఫ్రెండ్స్, మనం ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో బుక్స్ అండ్ ఆథర్స్ సంబంధించి 2 క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ మనకి పంజాబ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు అడగడం జరిగింది. మనకి టెస్ట్, ఆథరు, మ్యాచింగ్. బుద్ధ చరిత వచ్చి మనకి అశ్వఘోష. ఏకి 2 అని తెలిస్తే 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. సూత్రాలంకార అనేది అసంగ. మిలింద పన్హో తెలుసుంటుంది. మిలింద పన్హ నాగసేన. మాధ్యమిక కారిక మనకి ఆచార్య నాగార్జున. డికి 3. మనకి ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి. మనకి బుద్ధిస్ట్ స్కాలర్స్ అనే టాపిక్లో ఇక్కడ అశ్వఘోష, బుద్ధ చరిత్. అదేవిధంగా నాగార్జున మాధ్యమిక కారిక అస్సంగ్. అదేవిధంగా నాగసేన మిలింద పన్హో. సోర్స్ వచ్చి మనకి లూసెన్స్ జనరల్ నాలెడ్జ్ బుక్. ఆచార్య నాగార్జున గ్రంథాలు మనకి జోగినాయుడు సార్ బుక్లో చూసుకుంటే మాధ్యమిక శాస్త్రం, రత్నావళి, సుహుర్లేఖ. ఈ విధంగా ఆచార్య నాగార్జున్ని గ్రంథాలన్నీ ఒకసారి చూసుకోండి. మనకి సోర్స్ వచ్చి ఆంధ్రప్రదేశ్ చరిత్ర, డాక్టర్ పి జోగినాయుడు గారు. తర్వాత ఈ క్వశ్చన్ చూడండి. రైటరు, బుక్ మ్యాచింగ్. మనకి ఇక్కడ సోమదేవ్ సూరి కథా సరిత్ సాగర్. తర్వాత త్రివిక్రమ్ భట్ట నల చంపు. ఏకి 3 అని తెలిస్తే 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. తర్వాత సోమదేవ్ కథా సరిత్ సాగర్ 2 ఆప్షన్స్లో ఉంది. తర్వాత జయదేవుని గీతా గోవిందం సికి 1 అంటే ఆప్షన్ ఏ ఆన్సరు. క్షేమేంద్ర మనకి బృహత్ కథ మంజర్. మనకి కుంతల శాతకర్ణిలో చూసుకుంటే కుంతల శాతకర్ణిని అతని భార్య జలకాల ఆట సందర్భంలో సంస్కృత భాష రాకపోవడం వల్ల అవమానం జరుగుతుందన్నమాట. కుంతల శాతకర్ణి 6 నెలల్లో సంస్కృతం నేర్పని తన ఆస్థాన కవులను కోరుతారు. కుంతల శాతకర్ణి ఆస్థాన కవులు ఎవరంటే సర్వవర్మ, గుణాఢ్యుడు. సర్వవర్మ కాతంత్ర వ్యాకరణం రచించి కుంతల శాతకర్ణికి 6 నెలల్లో సంస్కృత భాష నేర్పించడం జరుగుతుంది. గుణాఢ్యుడు మనకి బృహత్ కథ రాస్తారు, ప్రాచీన ప్రాకృతం లేదా పైశాచిక భాషలో. ఈ బృహత్ కథను చూసి రాజు తిరస్కరించి బృహత్ కథని కాల్చివేస్తారు. దాంట్లో ఒకే ఒక లంబకం మిగులుతుంది, ఒక అధ్యాయం. ఆ అధ్యాయం ఆధారంగానే సోమదేవ్ సూరి కథా సరిస్సాగరం రచించడం జరుగుతుంది. బృహత్ కథ ఆధారంగా చేసుకొని రచించబడ్డ గ్రంథాల్లో మనకి బృహత్ కథ మంజరి, క్షేమేంద్రుడు ఇదే మనకి మ్యాచింగ్లో వచ్చింది. అదేవిధంగా సోమదేవ్ సూరి రచించినటువంటి కథా సరిస్సాగరం. మనకి సోర్స్ వచ్చి జోగినాయుడు సార్ బుక్, ఆంధ్రప్రదేశ్ చరిత్ర. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.